ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకమైన ప్రాధాన్యత ఉందని, ఆ మీడియాలో సోషల్ మీడియా ఒకటని, ఈరోజు సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపి ప్రభుత్వ అనైతిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియకూడదు అనే దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న ప్రభుత్వ విధానాలు ఎండుగడుతూ హామీలు నెరవేర్చక మోసం చేస్తున్న విధానం తెలియజేస్తుంటే వారి మీద అకారణంగా కేసులు పెట్టి వేధించడం దారుణమని వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురాం అన్నారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని, వారికి పార్టీ నుండి పూర్తి అండదండలు ఉంటాయని అన్నారు. వ్యక్తిత్వం హననం చేసే పోస్టులు, కుటుంబ సభ్యులపై పెట్టే పోస్టులు అందరూ ఖండించాలని, వాటిని ఎవరు ప్రోత్సహించరని అన్నారు. జగన్ గారి మీద, భారతి గారి మీద కూడా టీడీపీ జనసేన వారు చాలా దారుణంగా, అసభ్యంగా పోస్టులు సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయని, వారి మీద కూడా కేసులు నమోదు చేయాలన్నారు. వాళ్ళ మీద రకరకాలైనటువంటి భయానికి గురి చేస్తూ మరి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా మీడియా నడుస్తున్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. దీనికి పరిష్కారంగా మరి సోషల్ మీడియా, మరి ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి కూడా తన యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగా చెప్పుకోవడానికి హక్కు ఉంది. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. దాంట్లో భాగంగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులని బయట చూపించడంలో కానీ, లేదా ఇచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, హామీలు ఏదైతే ఉన్నాయో, హామీలు నెరవేర్చే విషయంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎండగడుతున్నటువంటి సందర్భాల్లో దాన్ని తట్టుకోలేక ఎలాగైనా సరే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అందరిని కూడా అణగదొక్కాలి, భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో ఈరోజు లేదా వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో, కుటుంబ సభ్యుల విషయంలో తప్పుడుగా కనుక పెడితే ఖచ్చితంగా అందరం కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. భావ వ్యక్తీకరణ అనేటువంటి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ దాన్ని దుర్వినియోగం చేసేటటువంటి వాళ్ళ మీద మనం ఖచ్చితంగా శిక్షించాలి. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇది అందరూ కూడా అంగీకరించాల్సినటువంటి విషయం. కానీ ప్రభుత్వానికి ఏ చిన్న వ్యతిరేకంగా మాట్లాడినా, లేదా వాస్తవ పరిస్థితులను బయటికి చెబుతున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టి, భయపెట్టి, ఇంకెవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే ఈ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయని అనడం మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఈరోజు బాధితులు ఉన్నారో, అధికార పార్టీ వేధిస్తుందో, వీరన్నిటిని కూడా మేము తీవ్రంగా నిర్బంధించినటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం పోలీసు వ్యవస్థ కూడా మరి దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు కూడా దాని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఈరోజు అధికార పార్టీతో బాధించబడుతున్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది. కావాల్సినటువంటి లీగల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఈ కేసుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఏ పార్టీకి సంబంధించినటువంటి, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, భారతి గారిని కించపరుస్తూ, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని, విజయమ్మ గారిని కించపరుస్తూ ఎన్నో రకాలైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒకసారి మీరు కనుక చూస్తే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వ్యక్తిగతమైనటువంటి దోషాలని ఖండిస్తున్నాం మేము, అటువంటిది అనైతిక చర్యలవి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యలని మీరు భావిస్తే అన్నిటి మీద కేసులు కట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీదనైనా వ్యక్తిగతమైనటువంటి దోషాలను దిగుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నటువంటి పోస్టులు ఉంటే ఆ పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా శిక్షించడం తప్పించి, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేయాలని, లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నటువంటి వాళ్ళందరూ గొంతు నొక్కేసి భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నం మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఇటువంటి వేధింపు చర్యలు కనుక పాల్పడితే అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినట్టు అవుతుంది. ప్రతిపక్షం లేకపోతే అసలు ప్రజాస్వామ్యం లేదు. అధికార పక్షానికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దాన్ని మీరు సహృదయంతో స్వీకరించాలి. తప్పు అయితే దాన్ని సరి చేసుకోవాలి, తప్పు కాకపోతే ఖండనించుకోవాలి. అంతేగాని ఈ విధంగా కేసులు పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా మీద జరుగుతున్నటువంటి దాడులు ఎవరినైతే వేధిస్తున్నారో వీళ్ళందరికీ కూడా పార్టీ పిలిపించినటువంటి మేరకు
అందరం కూడా పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడతాం. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ పూర్తి అండదండలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.